లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. చౌదరి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చౌదరి గారు ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు, ప్లీజ్ మీరు మాట్లాడండి. రైట్ సార్, ఇక్కడ ఒక విషయం చెప్పి నేను మీ అడిగిన ప్రశ్న చెప్తున్నాను. చెప్పండి సార్. కేంద్రం ఇస్తున్న సహాయ సహకారంతో పాటు రాష్ట్రం 5 లక్షల డబ్బులతో పాటు 25 కేజీల బియ్యం, 5 కిలోల చక్కెర, పప్పు అన్ని ఇస్తూ మళ్ళీ వండి భోజనం సప్లై చేస్తున్నారు. నేను మీ ద్వారా మా తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా కానీ ఇతర జిల్లా ప్రాంతాల్లో కూడా చాలా మంది బ్రెడ్ ప్యాకెట్లు అలాగే పాల ప్యాకెట్లు డొనేట్ చేసి వారి వారి శక్తి మేరకి రవాణా సౌకర్యం ఉన్న కారుల్లో చిన్న చిన్న వ్యాన్లు అంటే కొన్ని చోట్ల రవాణా బ్యాన్ చేశారు కాబట్టి చేరడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఎక్కడైతే మంగళగిరి దాటిన తర్వాత బ్రిడ్జి అనుమతులు ఆపేశారని ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పారు. దాంతో గుమ్మని ఆగాము. లేదంటే చాలా ప్రాంతాల నుంచి విరివిగా దాతలు విజయవాడ వరదల్లో బాధితులకు సాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. అయితే ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని కదంబరి జత్వాని కేసు అతలాకుతలంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు? ఆవిడ గుజరాతీ, సజ్జన్ జిందాల్ భారతదేశంలో అత్యధిక ధనవంతుల్లో 3వ స్థానంలో ఉన్న వ్యక్తి. మరి ఆవిడికి ఇతనికి ఉన్న గత కేసు. ఇప్పుడు పివిఆర్కే విజయ్ కుమార్ ఇక్కడ రాజమండ్రి నుంచి తన భూమి ఎవరో వాళ్ళ ఫ్రెండ్కి 5 లక్షలకి అమ్ముతున్నాడని చెప్పి ఫోర్జరీ కేసు పెట్టి ఆవిడ నాకు 2009 నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక కేసు పెట్టారు. సో దీని వెనకాల జరిగిన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వేరే. సజ్జన్ జిందాల్ గతంలో రాజశేఖర రెడ్డి గారికి బాగా స్నేహితుడు. అలాగే కడప స్టీల్ ప్లాంట్కి ఆయన పెట్టాలని ప్లాన్లో కూడా ఉన్నారు. అప్పుడు సజ్జన్ జిందాల్ ఈయన జగన్మోహన్ రాజకీయాలు లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్య మా కొడుకుని డైరెక్ట్గా అక్కడ పిలిచి పరిచయం చేసి మీకు ఏ అవసరమైనా ఈయన ఉపయోగించుకోవడం అనే విధంగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు వెళ్ళిపోయాయి. అప్పటి నుంచి వాళ్ళ మధ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి. అలాగే సజ్జన్ జిందాల్ ఈ కేసులు ఎదుర్కొన్న తర్వాత ఎక్కడైతే అవకాశం ఉంటుంది సెటిల్మెంట్ అని కోసం మాట్లాడుకున్నప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావడంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సెటిల్మెంట్ దందాకు ఉపయోగించుకున్నాడు. ఈవిడ్ని పూర్తి స్థాయిలో కేసు నుంచి బయటపడాలి అంటే ఆంధ్రాలో పోలీసులు మనం హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు. అప్పుడు కొన్ని 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ గారికి ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ రాపిచ్చి విశాల్ గున్ని అలాగే క్రాంతిరాన్ టాటా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు ముగ్గురిని ఆపరేషన్ కోవర్ట్ లాగా ఉపయోగించుకొని 3 సార్లు బాంబేకి వెళ్ళి దీంట్లో ప్రశాంత్ కిషోర్ గారు కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో మన ఆయన తెలియాల. ఎందుకంటే గతంలో ఆయన ఏమంటారు విద్యాశాఖ సెక్రటరీ కూడా ఉన్నారు, ఐఏఎస్. వీళ్ళు వెళ్ళి ఎక్కి కూడా చేశారు ఆవిడ చెప్పిన మాటలు. సో ఆగమేఘాల మీద ఈ పివిఆర్కే విజయ్ కుమార్ అనే వ్యక్తి తనే అప్పుల్లో ఉన్నాడు, రాష్ట్రంలో వెళ్ళిపోయాడు. ఈయన భూమి ఎవరో కొన్నారంట. ఆ కొన్న భూములు పోర్చు చేసి వేరే వీళ్ళ ఫ్రెండ్స్ కమ్మకపోతే వాళ్ళు ఈయన చెప్పారంట. అది చెప్పి రిపోర్ట్ వేశారంట. చివరికి ఎవరి పేరు మీద అయితే ఈ భూములు కొని అడ్వాన్స్ ఇచ్చారని చెప్పిన వాళ్ళు చెప్పిన బయటకు వచ్చి మాట్లాడిన మాట వాళ్ళు కేసు కూడా పెట్టారు కన్సల్ట్ పోలీస్ స్టేషన్. నేను వీళ్ళ నాన్నగారు వైఎస్ఆర్సీపీలో నాయకుడండి, దర్శనం కోసం ఆధార్ కార్డులు ఇచ్చాము, ఆధార్ కార్డులో ఉపయోగించుకొని వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు ఆగమేఘాల మీద జత్వాని గారిని స్పెషల్ ఫ్లైట్ లో ఎందుకు తీసుకొచ్చారు, ఆ ఫ్లైట్ ఎవరిది, దీంట్లో గున్ని టాటా ఎందుకు 3-4 సార్లు ఒక ఎస్ఐ డిఎస్పీ చేయాల్సిన కేసులు ఐఏఎస్ డీలింగ్ చేశారు. దీని వెనకాల ఏ మతలబు జరిగిందనే విషయం పైన పర్టికులర్ గా ఖచ్చితంగా తీయాల్సిన అవసరం ఉంది. దాని మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ఇప్పటికే రాణా విశాల్ గున్ని విఆర్ లో ఉన్నారు. ఆంజనేయులు గారిని సస్పెన్షన్ లో పెట్టాలనుకున్నారు. టోటల్ ఈ కేసు అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దందా, సెటిల్మెంట్ దందాలో భాగంగా దీన్ని కూడా కేసుగా మార్చుకొని. చౌదరి గారు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. చౌదరి గారు, ఇప్పుడు వేరే పార్టీ నాయకులు, వేరే పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా మీ ప్రభుత్వం మీద మాట్లాడటం సపరేటు. కానీ వింతగా కొంతమంది మీరు చూస్తున్నారు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా చాలామంది మెజారిటీ పర్సెంట్ యువకులు మీ చంద్రబాబు నాయుడు గారి మీద ఫైర్ అవుతున్నారండి ఈ మధ్య. ఎందుకు అలా ఫైర్ అవుతున్నారు? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ సరైన శిక్ష చంద్రబాబు నాయుడు గారు వేయడం లేదు, ఆయన అలసత్వం వహిస్తున్నారని చెప్పి మరి తొందరపడుతున్నారు అనుకోవాలా, లేదంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మీనమేషాలు లెక్కిస్తున్నారు అనుకోవాలా? ఎందుకంటే ఈ జత్వానీ విషయంలో కానీ గతంలో ఈ ఒక ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు సస్పెన్షన్ చేయడం ఏంటి, డిస్మిస్ చేయాలి కానీ
సస్పెన్షన్ చేస్తే అదే ఆడపిల్లకి ఇంకో దగ్గరికి సస్పెన్షన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి లేదంటే ట్రాన్స్ఫర్ చేయడం వలన నెల్లూరు ట్రాన్స్ఫర్ చేయడం వలన అక్కడికి వెళ్ళి మళ్ళీ అలాంటి పనులే చేస్తారు కదా అని చెప్పి మీ కార్యకర్తలే చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. మీ కార్యకర్తలకు ఏం చెప్తారు మీరు? సరే, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పి మీ ప్రశ్న సమాధానం చెప్పి, జత్వానీ గారిని ఈ కేసులు ఇచ్చిన వెనకాల పెద్ద సెటిల్మెంట్ దందా ఉంది. ఎందుకంటే ఆవిడ డాక్టరు, అలాగే యాక్టరు, బాలీవుడ్ లో సినిమాలు తీసింది, తమిళనాడు సినిమాలు తీసింది, కన్నడలో సినిమాలు తీసింది. మరి అడ్వర్టైజ్మెంట్ లో ఆమె యొక్క షోస్ అది చేస్తుంటారు. కాబట్టి ఆవిడ చదువుకున్న ఆవిడ, వాళ్ళ కుటుంబం కూడా మంచి నైవేద్యం కలిగిన కుటుంబం. సో అటువంటి ఆడపిల్లని విజయవాడ తీసుకొచ్చి దుర్మార్గం హింసించడం అనేది నేను వ్యక్తిగతంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సస్పెండ్ గా చేయాల్సింది, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. ఇంకొకసారి ఎవరు కూడా ఇటువంటి ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. అయితే రెండో ప్రశ్న కూడా మీరు అడిగారు, కొల్లవల్లేరు కాలేజ్ విషయం పైన. దీనిపైన చాలా క్లారిటీ ఉందండి మాకు. ఇది కొడాలని కొడుకు, అక్కడున్న విజయ్ ముగ్గురు కలిసి ఫ్రెండ్లీగా వ్యక్తిగత తగాదాలు పెట్టుకొని కావాలని ఇదేదో వీడియోలు తీశారని, సీసీ కెమెరాలు ఎడిటింగ్ కెమెరా పెట్టారని చెప్పి ఒక దందా చేశారు. దాంతో ఇది సెలవులు పనులై పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్రే. దీనికి అల్లకొల్లం చేయడం కోసం చేసిన మెయిన్ గా ఆ సోషల్ మీడియాలోనే, ఆ సాక్షి మీడియా పేపర్లోనే ఈ దుర్మార్గమైన వార్తలు వచ్చాయి. ఎక్కడా కూడా ఒక వీడియో కూడా బయట రాలేదు, ఒక ఫోటో కూడా బయట రాలేదు. చివరికి పోలీసులు అందరూ వెతికి ఒక వ్యక్తి కూడా పట్టుకొని డిమాండ్ చేసి ఏదో సెల్ ఫోన్ లో అక్కడ ఉన్న యువతులందరూ ఎందుకు ఆ రకంగా మరి మాట్లాడారు, మా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని? సార్ మీరు మంచి ప్రశ్న వేశారు. ఒక భావోద్వేగంగా మారితే ప్రజల్లో ఆయుధంగా బయటకు వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ వినాయకుడు పాలు తాగాడండి. వినాయకుడు నిజంగా పాలు తాగాడా? నాకు చాలా తాగలా, పోసేశారు. ఇంట్లో పిల్లకాయలు కూడా పాలు లేకుండా పోసేశారు. ఎవరికి రాళ్ళ మీద పోసి ఇంకిపోయినాయి చెప్పులు చెప్పుకున్నారు. అదిగో తోక అంటే ఇదిగో పుల్లు అని చెప్పే రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోల్స్ చేయడానికి అదే పనిగా కాసుకొని కూర్చోన్నారు. సో వైఎస్ఆర్సీ కూడా పనికి మాల ఆయుధం దొరికింది. ప్రభుత్వమైన బురజాల చెప్పి పెద్ద ఎత్తున ఓఎమ్మ కాలేజీలో తిరిగిపోయింది. 300 వీడియో. సార్ నాకు అడుగుతూ 300 వీడియోలు అంటే ప్రపంచం చేతిలో ఉంది. సెల్లో నిమిషంలో కొన్ని లక్షల మందికి వెళ్ళిపోతాయి వీడియోలు. ఎక్కడ ఒక్క వీడియో కూడా బయట రాలేదు. ఏదో వాళ్ళు వ్యక్తిగతంగా మాడుకొని తిట్టుకుంటే వేరే వీడియోస్ పక్కన పెడదాం. నిజంగా బాత్రూముల్లోనూ, టాయిలెట్స్ దగ్గర కానీ, లేదా ప్రైవేట్ ప్రాంతాల్లో వాళ్ళు ఎవరైనా రూమ్స్ లో కానీ పెట్టుండే కెమెరాలు ఒక్క వీడియో కూడా బయట రాలేదు. ఇది కేవలం రాజకీయ కుట్రే. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని బాధ్యతలు కూడా అరెస్ట్ చేసేసారు. ఆ లేడీ నర్స్ చేయాలని చెప్పి మన లక్ష్మణరావు గారు అన్నారు. లేడీ నర్స్ చేయాలంటే కొన్ని నామ్స్ ఉన్నాయి సార్. ఇది సోషల్ మీడియా యాక్టివ్ సపరేట్గా ఉంటుంది. సో ఆవిడ చదువుకున్న అమ్మాయి, చదువుతూ ఉంది. ఆమె జీవితం అరెస్ట్ చేసి కేసు పెట్టి జీవితం నాశనం కూడా అయిపోతుంది. సో దీనిపైన మానవ దృక్పథాలు కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ నిజానిజాలు తెలిసిన తర్వాత తప్ప అమ్మాయి దినాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసిస్తాం. తల్లిదండ్రుల పరిధిలో తీసుకెళ్లి చెప్పడం వల్ల కొంత మార్పు రావాల్సిన అవకాశం అని ఇంటి దగ్గర వదిలేరు. అది కూడా పోలీస్ కస్టడీలోనే ఉంది. తర్వాత మీరు చెప్పిన అమ్మాయి, మీరు చెప్పిన విషయం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా సహనం కోల్పోస్తారు. కొంతమంది ఆవేశపరులు ఉంటారు. ఖచ్చితంగా నేను వస్తాను, ఎంతో దిగుతానే చంపేయండి, లేపేయండి, దున్నేయండి అంటే మనం రాజకీయ పరిపాలన లేవు, రాజకీయ పరిపాలన కూడా లేదు. కొంతమంది ఆవేశాలు ఉండొచ్చు. ఫలానా పార్టీ వాళ్ళు మనం కొట్టారు, ఫలానా పార్టీ వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ సంగతి చూసేద్దాము అని కూడా అనొచ్చు. మేము కూడా అన్నాం. గత ప్రతిపక్షం ఉండేటప్పుడు అనేక విమర్శలు, మేము పార్టీ వస్తే మీ సంగతి తెలుస్తాం అని రాజకీయ విమర్శలు చేసాం. అంతేగాని ఇక్కడ రాజకీయంగా విమర్శలు వేరు, వ్యక్తిగత దాడులు వేరు, కక్షాధిప చర్యలు వేరు. ఎవిడెన్స్లు అనేక ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళ మీద శిక్షని వేయడం లేదు వాళ్ళకి అని అడుగుతున్నారు. వాళ్ళు ఎవిడెన్స్లు ఉంటే ఎందుకు శిక్ష వేయట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్లో అయిపోయారు? చంద్రబాబు నాయుడు గారు మీనమేషాలు ఎందుకు లెక్కెడుతున్నారు? వాళ్ళు ఇంకో కమెంట్ కూడా చేస్తున్నారు. ఇదే రకంగా కనుక ముందుకెళ్తే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి మీ చంద్రబాబు నాయుడు గారి పని, పవన్ కళ్యాణ్ గారి పని అధోపగతి అయిపోతుందని మీ మీడియా వాళ్ళు, మీ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా స్క్రోల్ అవుతున్న పరిస్థితి మీరు చూసే ఉంటారు. సార్ ఇప్పుడు యువకులు ఆవేశమంతులు ఏదో సినిమాలు అవి చూస్తుంటారు. ఆ హీరో 10 మంది కొట్టినాడు, ఈ హీరో సుమోలు లేపినాడు, ఆ హీరో హెలికాప్టర్ లేపినాడు అంటే అది నిజంగా లేస్తాయి సార్. మనం కానీ పొరపాటున ఒక సుమోనో కారణం గుద్దామంటే మన ఎంపులు విరిగిపోతాయి. సో ఆవేశంగా మాట్లాడే మాటలకి అర్థాలు వేరుగా ఉంటాయి. సో కొన్ని ఇక్కడ మరి ఇంకో విషయం కూడా చెప్పాలి. కొంతమంది మా సోషల్ మీడియాలో కూడా చూడి ఫేస్బుక్, పేటిఎం డాక్స్ కూడా కొన్ని వాగుతున్నాయి. అది చూసాం మేము. వాళ్ళు అనవసరంగా ఫేక్ న్యూస్లు పెట్టి, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రోజు నిన్న అమరావతి మునిగిపోయిందని ఎవరో వీడియో తీసుకొచ్చి చూపించారు. మరి ఎవరు ఇదని చూస్తే వాళ్ళ పేటిఎం బ్యాచ్ అంతా దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. సో ఇక్కడ తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ.
పొరపాటుగా ఆవేశంగా మాట్లాడినా కూడా నాలుగు కలుసుకొని పొరపాటు అని చెప్పుకుంటారు కానీ కొట్టేయండి చంపేయండి అని నిరంకుశ పరిపాలన నియంతృత్వంతో మా పార్టీ పోదు. బాబు గారు కూడా ఆచి చూసి అడిగేస్తారు. భవిష్యత్తులో ఎవరైతే ఆధారాలు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటాయి. జీవితంలో ఉద్యోగాలు పోయే అవకాశం కూడా ఉంది. కాకపోతే చట్ట ప్రకారం చేయాలి. నాకు గారు మీకు తెలుసో తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్లకి ఎవరు అపాయింట్మెంట్ ఎవరు సాధిస్తున్నా రాష్ట్రపతి అవార్డు ఇస్తారు. డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. ఇంకెవరికి ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి ఈ అపాయింట్మెంట్ ఇవ్వరు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రమే వాళ్ళకి ఆ స్పెసిలిటీ ఉంది. చట్టపరంగా చాలా అంశాలు పరిగణలోకి తీసుకొని డిస్కస్ చేసి కేసు పెడతారు. కాబట్టి దీంట్లో ప్రాసెస్ జరుగుతుంది. అంతేగాని ఐఏఎస్ ఐపీఎస్లు ఒకే కాటి కింద సాధారణ ఉద్యోగులు ఒకే కాటికి కట్టకూడదు. కాబట్టి నిజాలు మీరు కోర్టు ముందు పెడితే మళ్ళీ ఆ సాక్షి వీగిపోకూడదు. నేను చేసింది తప్పు కాబట్టి తీసేయండి ఉద్యోగం నుంచి చెప్పి చట్టపరంగా అన్ని సాక్ష్యాలు తీసుకొస్తున్నాం. పవన్ కళ్యాణ్ అనే స్లోగా లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఎన్డీఏ కుటుంబంలో ఎవరిని తక్కువ చేయడానికి లేదు. జరిగిన తప్పులు సరిదిద్దాం. శిక్షకు ఎవరైతే బాధ్యులు వారికి శిక్షిస్తాం. పార్టీ నాయకులు చాలా సహనంతో ఉండాలి. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మేము అనేక నిర్ణయాలు